హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా వాడికి యాపిల్ స్మూతీ పెడదామని చెప్పి క్లీన్ అయితే చేసేసి పక్కన పెట్టాను. యాపిల్ని అయితే బాగా క్లీన్ చేశాను. దట్ యాపిల్లో బనానా కూడా మిక్స్ చేసి అయితే పెడదామని చెప్పి అనుకుంటూనే ఇక్కడ కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఎండు చేప వంకాయలు వండుదాం కదా అని చెప్పేసి ఎండు చేపల్ని హాట్ వాటరు, సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా కడిగేసి ఇక్కడైతే నూనెలో వేగిస్తూ ఉన్నాను అనమాట. అవి బాగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాను. అలా వేగకపోతే నీసు వాసన వచ్చేస్తాయని చెప్పేసి బాగా వేయించేసి ఆ తర్వాత అందులో ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఆనియన్స్ వేసి ఒక మంట అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే ఆనియన్స్ అయితే వేయిస్తున్నాను. ఇక్కడ అన్నం అయితే వండేసానండి. అన్నం అయితే వాష్ చేశాను కూడా. నేను ఎప్పుడు అన్నాన్ని కుక్కర్లో కానీ ఇంకా కరెంట్ కుక్కర్లో కానీ అలాంటివి ఏమి వండను, డైరెక్ట్గా వాచుతాను అనమాట. ఇలా ఇక్కడ కర్రీ వండుతూనే నేనైతే మా ఓడు బట్టలు అయితే ఈరోజు వాషింగ్ మిషన్లో వేసాను. అవైతే డెటాయిల్లో పెట్టి పిండడానికి అని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టాను. బట్టలు కూడా ఉతికాను అనమాట. వాటికి కూడా గెంజి పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే వర్షం అనేది వస్తుందన్నమాట. మార్నింగ్ నేను బట్టలు వేసేటప్పటికి లేదు, ఆ తర్వాత వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అవుదాం కదా అని చెప్పేసి ఆ బట్టల పని అయిపోయాక అని ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను. మా వాడికి చెప్పాను కదా యాపిల్ బనానా స్మూతీ అయితే చేస్తాను మిక్స్డ్ అని చెప్పేసి, అదైతే వాళ్ళు లెగ్సాక చేద్దాం కదా అని చెప్పేసి అయితే పక్కన పెట్టాను. ముందే చేస్తే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా అని చెప్పి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి అనమాట. ఆ వేగిన తర్వాత వంకాయలు టమాటాలు వేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా వంకాయలు అయితే కట్ చేయాలి, ఇంకా ఈ వేగేలోపు కట్ చేద్దాం కదా అని అనుకుంటున్నాను. మా వాడికైతే హెడ్ బాత్ అయితే చేయించానండి ఈరోజు అయితే. ఆడు కొంచెం ఎక్కువసేపే నిద్ర అయ్యాడనమాట. అసలు పడుకుండట్లేదు. ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్లే ఏంటో ఈరోజు బాగా కొంచెం హాట్ వాటర్ బాగా మరగబెట్టి ఆడికి వేడివేడిగా స్నానం అయితే చేయించాను. కొంచెం పడుకున్నాడండి. చాలా రోజుల తర్వాత చాలా ఎక్కువసేపే నిద్ర అయ్యాడనమాట ఆ రోజు. ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. వంకాయల్ని ఉప్పేసేసి ఉప్పులోని వంకాయలను అయితే కోస్తున్నాను. ఎందుకంటే ఆ వంకాయలు కాంట్రిక్పోయి చేదొచ్చేస్తాయి కదా అని చెప్పేసి నేను వంకాయలను ఉప్పులో అయితే కోస్తున్నాను అనమాట. ఇక్కడ వంకాయలు కోయడం అయిపోయిన తర్వాత అవి అయితే నేను డైరెక్ట్గా ముక్కులో వేసి మగ్గిచ్చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువసేపు వాటర్లో ఉన్నా సరే కలర్ చేంజ్ అయిపోతాయి, చేదైతే వచ్చేస్తుందని చెప్పేసి ఇది ఇలా చూస్తూ ఉంటున్నాను. కానీ మా ఓడు మళ్ళీ లోపల మా అమ్మ ఉన్నా కూడా లెగిసి ఏడుస్తాడని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ వంట అయితే చేస్తున్నాను అనమాట. వంకాయలు వేసేసి మూత అయితే పెట్టేసాను. ఇంకా టమాటాలు కూడా కట్ చేయాలి. ఈ చెత్త అంతా బయట అయితే పారబోసి వద్దాం కదా అని చెప్పేసి ఇందులోకి అయితే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇవి మొన్న ఉసిరిగాయలు తీసుకొచ్చాను అనమాట. వాటర్లో తాగుదాం కదా, లేకపోతే తిందాం కదా, హెయిర్ ఓడకుండా ఉంటుంది కదా అని చెప్పి అవి తెచ్చి చాలా రోజులు అయిపోయింది. కానీ నేనైతే మాత్రం అట్లా పట్టించుకోవడమే మానేశాను. అవైతే మగ్గిపోయినాయి. ఒకటి బాగుంది అంతే, అది కూడా పాడేసాను అనమాట. ఇక్కడైతే కూర్చొని నేను కూడా బనానా అయితే తింటున్నాను అనమాట. ఇంకంతే వ్యూస్ అయితే రావట్లేదు అనమాట. ఈ మధ్యన సబ్స్క్రైబర్లు కూడా ఏమీ రావట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ వ్యూస్, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా అవసరం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడైతే వంకాయలు మగ్గిపోయినాయి, టమాటాలు కూడా వేసేసాను. అందరికీ వచ్చిన కర్రీయే, కాకపోతే నేను ఎలా వండుతున్నానో నా స్టైల్లో మీకైతే చూపిద్దాం కదా అని చెప్పేసి వీడియో అయితే నేను తీయడం అనేది స్టార్ట్ చేశాను. డైలీ వ్లాగ్స్ అంటే అన్నిలానే ఉంటాయి కదా, బయటికి వెళ్తే ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. బట్ మన ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంట్లో ఎలా చేసుకుంటున్నాం పనులు, ఇంట్లో కర్రీస్ ఎలా వండుతున్నాం అనేది మీకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే ఉప్పు కారం తగినంత వేసేసి అది ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నాను. అది కారం వాసన రాకుండా కొద్దిసేపు మగ్గనిచ్చేసి వాటర్ వేసేస్తాను అనమాట. నేనైతే వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తెలిపాక నేనైతే కర్రీ అనేది ఆఫ్ చేసేస్తాను. మా వాడైతే ఇంకా లెగలేదండి. వాడి కోసమే వాళ్ళు లెగిస్తే ప్యూరీ పెడదాం కదా, స్మూతీ పెడదాం కదా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా 12th మంతే కదా, ఫుడ్ అయితే ఏమీ తినట్లేదు, రైస్ అదిని. ఇంకా January 1st మా వాడు బర్త్డే అనమాట. సో అది 1 year అయిపోతుంది కదా, ఇంకా తర్వాత నుంచి ఫుడ్ అనేది స్లోగా వాడికి అలవాటు చేద్దాం కదా అని అయితే అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో. అబ్బాయి చాలా అంటే చాలా కష్టమేనండి పిల్లల్ని చూడడం అనేది. అబ్బో, బయట నుంచి చూడడం వేరు, మనము అంతటా మనము
వాళ్ళని ట్రీట్ చేయడం అనేది అమ్మో చాలా చుక్కలైతే కనిపించిపోతున్నాయి నాకు. మా అక్క వాళ్ళ అమ్మాయిని చూడడం ఒక ఎత్తు అయితే మా ఊరిని చూడడం ఇంకో ఎత్తు అనమాట. మా అమ్మోళ్ళు ఇద్దరికిద్దరు చాలా వేరియేషన్ అనమాట. ఒకళ్ళ పాప ఒకళ్ళ బాబు ఏమో, వీళ్ళిద్దరు వేరియేషన్ మామూలుగా లేదనమాట. ఇక్కడైతే కర్రీ అయిపోయిందా లేదా చూద్దామని చెప్పి మూత తెస్తుంటే మూత అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. అయితేని ఇంకా కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత మా వాడైతే కొంచెం లేట్గానే లేచాడు అనమాట. 3 ఆ టైం అయిపోయింది లేచేసరికి. ఆడు లేచిన తర్వాత ఆడికి ప్యూరీ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. కర్రీ అయితే అయిపోయింది అనమాట. అమ్మ అయితే లంచ్ చేస్తుంది అంతే. ఇంక వీడియో నెక్స్ట్